జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది? జనాలు ఎందుకు మరణిస్తున్నారు? వారిని వణికిస్తున్న వ్యాధి ఏంటి? లక్షణాలు ఎలా ఉన్నాయి? ఈ వ్యాధిని వైద్యులకు కూడా అంతు చిక్కట్లేదా? ఈ గుట్టు బయట పడేదేలా? ఏం చేయాలి? ఎలా చేస్తే మరణాలు ఆగుతాయి? 4 ఏళ్ల క్రితం మరణ మృదంగం మోగించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పటికీ ప్రపంచ దేశాలు కోలుకోలేదు. నాటి విధ్వంసాన్ని పూర్తిగా మరువక ముందే తాజాగా జమ్మూ కాశ్మీర్లో మరో అంతు చిక్కని వ్యాధి ప్రబలించింది. ఎవరూ గుర్తించలేక మిస్టరీలా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని ఒక గ్రామంలో జరిగిన ఒక మర్మమైన వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై దర్యాప్తు చేయడానికి మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఈ బృందం ప్రభావిత గ్రామాన్ని సందర్శించి మరణాలకు గల కారణాలను కనుగొంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈ బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారు. ఇందులో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, జల వనరుల మంత్రిత్వ శాఖ నుండి నిపుణులు ఉంటారు. ఈ బృందానికి పశు సంవర్ధక, ఆహార భద్రత, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ల నిపుణులు కూడా సహాయం చేస్తారు. కేంద్ర బృందం జనవరి 19న పర్యటనను ప్రారంభిస్తుంది. ఈ పరిశోధనలలో దేనిలోనూ ప్రతికూల ఫలితాలు వెలువడలేదు. నీరు, ఆహార పదార్థాల నమూనాలను కూడా పరీక్షించారు. అయితే విషపూరిత పదార్థం గుర్తించలేదు. ఇక అటువంటి సంఘటనలను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి స్థానిక పరిపాలనతో కూడిన ఇది పనిచేస్తుంది. రజౌరి జిల్లాలోని బుదల్ గ్రామంలో గత 45 రోజుల్లో కనీసం 16 మంది ఒక వింత వ్యాధి కారణంగా మరణించారు. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల నిపుణులు కూడా పరిస్థితిని నిర్వహించడానికి, మరణాలకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి దోహదపడతారు. రజౌరి జిల్లాలోని బుదల్ గ్రామంలో ఇప్పటి వరకు 16 మంది మర్మమైన వ్యాధి కారణంగా మరణించారు. ఈ మరణాలన్నీ కేవలం 3 కుటుంబాల సభ్యులవే. ఈ వారంలోనే ఈ మర్మమైన వ్యాధి కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 5 పిల్లలు మరణించారు. ఈ వింత వ్యాధి బారిన పడిన తర్వాత ప్రజలు ఆసుపత్రిలో చేరారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు జ్వరం, నొప్పి, వికారం వంటి లక్షణాలు మొదలై చనిపోతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ వ్యాధి పెరుగుతోంది. అయితే ఇందులో 80 ఏళ్ల వృద్ధురాలు కూడా మరణించింది. ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉంది. అంతకు ముందు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ ఈ మరణాలు ఎటువంటి బ్యాక్టీరియా లేదా వైరల్ అంటువ్యాధి వల్ల సంభవించలేదని దర్యాప్తులు నమూనాలు చూపిస్తున్నాయని అన్నారు. ఇందులో ప్రజారోగ్య కోణం ఏమీ లేదు. గత నెలలో ఈ వ్యాధి గుర్తించినప్పుడు మరణించిన వ్యక్తి తీసుకున్న నీరు, ఆహార పదార్థాలతో సహా వందలాది నమూనాలను గ్రామం నుండి ఆరోగ్య శాఖ ప్రయోగశాలకు పంపింది. కానీ ఏ వైరస్ లేదా వ్యాధిని గుర్తించలేకపోయారు. అధికారుల సమాచారం ప్రకారం చనిపోయిన వారి నమూనాల్లో న్యూరోటాక్సిన్ గుర్తించినట్లు కొందరు ఆరోగ్య నిపుణులు తెలిపారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.